మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వీటి గురించి ఎలాంటి ముచ్చట తీయనేదేయలేడు, హామీ ఏం చేయలేడు, ఇంప్లిమెంట్ చేస్తలేడు. మరి మీరు ఇక్కడ ఇచ్చింది ఏంది? ఇది న్యాయపత్రమా అన్యాయపత్రమా? ఇది మీరే ఇచ్చిండ్రు కదా, ఏ రాజకీయ పార్టీ ఏలేంది మీరు ఇచ్చిండ్రు. ఎన్ని రకాల మీరు 6 గ్యారెంటీలు అన్నారు, అవన్నీ అన్నారు, అవన్నీ ఒక లెక్క. మీరు చేస్తారా చేయరా ఇప్పటికే తెలిసిపోయింది. తెలంగాణలో మీ యొక్క ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అన్నారు. ప్రజల ప్రభుత్వం అంటే గిట్లుంటుందా? మరి ఇప్పుడు అన్నిటికంటే ఘోరము నేరం ఏంటిదంటే ప్రపంచంలో ఎవరయ్యా వెనుకబడి ఉన్నారంటే దివ్యాంగులే. మరి న్యాయపత్రంలో మీరు 9వ పేజీలో రాసిన 8వ ఏదైతే సెంటెన్స్ ఉందో, ఇది